కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని శిష్యునికి అప్పగించారు. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా ఏమంటాం, గుడ్ ఫ్రైడే వచ్చింది అని అంటే యేసుక్రీస్తు వారు పలికిన అవి 7 మాటలే కదా అని అనుకుంటాం. అంటే ప్రపంచం అంతటా కూడా జరగబోయేది గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుకునే మాటలు ఈ 7 మాటలు. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఈ 2 వచనాలు చదువుకున్నాం కదా. ఈ 2 వచనాలలో మనకు 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను మనము నేర్చుకుందాం. యేసు ప్రభు వారు తన తల్లిని కాకుండా ఇంకెవరినైనా అమ్మ అని పిలిచారా? పిలిస్తే ఏ సందర్భంలో పిలిచారు? అది మొదటిది. రెండవది, తన తల్లి అయిన మరియమ్మను పిలిచిన సందర్భంలో ఆయన స్థితి ఎలా ఉన్నది? మూడవది, యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను ఎందుకు అప్పగించారు? ఈ 3 విషయాలను మనము నేర్చుకుందాం. యేసు ప్రభు వారు రాత్రంతా శ్రమపడి రాత్రంతా తీర్పు జరిగిన తర్వాత ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. ఆ సిలువ 9 గంటల నుండి 3 గంటల వరకు మాట్లాడుకున్న మాటలు 7. ఆ 7 మాటలనే మనము ప్రతిసారి కూడా మాట్లాడుకుంటాం. ఆ 7 మాటలలో మనము ఇప్పుడు నేర్చుకొని పోయేది 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినారు. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని తన కుమారుడికి శిష్యునికి అప్పగించినాడు. అయితే ఆయన వేలాల తీయబడిన ఆ సమయంలో అక్కడ జరిగిన పరిస్థితి అంటే ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకునే విషయాలు ఇవే కదా మనము అని అనుకుంటాం. కానీ ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకునేటప్పటికీ దేవుడు ఏదో ఒక కొత్త విషయాన్ని మన కొరకు దాచిపెట్టినాడని మనం దాన్ని గ్రహించాలి. ముందుగా మనము ఎవరిని అమ్మ అని పిలిచినారో మనం చూసుకుందాం. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేసిన సందర్భంలో ఆయన దగ్గరికి కొందరు స్త్రీలు వచ్చారు. కొందరి స్త్రీల దగ్గర యేసు ప్రభు వారే వెళ్ళినారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమందిని అమ్మ అని పిలిచారు, ఇంకా కొంతమందిని కుమారి అని పిలిచినారు, కొంతమందిని పేర్లతో కూడా ఆయన పిలిచినారు. యేసు ప్రభు వారి దగ్గరికి కానాను స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కానాను స్త్రీ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే తన కూతురు దయ్యం పట్టి బాగలేకుండా ఉంది, చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే దయ్యం పట్టిన వారు ఎలా ఉంటారు? బహుగా అంటే కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది పరిగెత్తుతారు, కొంతమంది అంటే రకరకాలుగా చేస్తారు దయ్యం పట్టిన వారు. అయితే ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఈ కానాను స్త్రీ అన్య జాతికి చెందిన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఎందుకు అనంటే ఆమె కూతురు బాగుపడాలి అని. ఆమె వచ్చినప్పుడు ఈ యేసు ప్రభు వారు పరిచర్య చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు తప్పకుండా నా కుమార్తెను రక్షిస్తాడు, బాగు చేస్తాడు అనే నమ్మకంతో ఆ స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నా కుమార్తెను కరుణించుము, నా కుమార్తెను బాగు చేయి, నా కుమార్తెను స్వస్థపరచు అని యేసు ప్రభు వారి దగ్గర ఆమె అడుగుతూ ఉంది. ఆ విషయం అడుగుతూ ఉన్నప్పుడు
యేసు ప్రభు వారు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు అలా మరి? ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన అని అంటే, ఆమెలో ఏదో ఒక మార్పు చూడాలి అంటే, ఆమె హృదయం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆమెలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆ ఆలస్యం చేస్తూ ఉన్న సందర్భంలో ఆమె యొక్క హృదయంలో మార్పు వస్తూ ఉంది. ఆమె వదలడం లేదు. ఏంటి అంటే, నా కుమార్తెను కరుణించుము, దావీదు కుమారుడా నా కుమార్తెను కరుణించుము, బాగు చేయి అని ఆమె కేకలు వేస్తూనే ఉంది. కేకలు వేస్తూ ఉన్న సమయంలో శిష్యులు అన్నారు కదా, బోధకుడా, యేసు ఈ స్త్రీ మన వెంబడే వస్తుంది కదా, ఈమెను తన కుమార్తెను బాగు చేసి ఈమెను పంపియండి నా దగ్గర నుండి అని, మన దగ్గర నుండి పంపియండి అని శిష్యులు అన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను వేయమని ఆయనను వేడుకొనగా ఆయన. అయితే ఈ సందర్భంలో ఏముంది అని అంటే, ఆమె పదే పదే అడుగుతూనే ఉంది. కనాను స్త్రీ తన బిడ్డ కోసం, తన బిడ్డకు విడుదల కలగాలి అని ఆమె అడుగుతూ ఉంది. ఆమె అడుగుతూ ఉన్నా కానీ యేసు ప్రభు వారు ఆలస్యం చేసినారు అని అంటే, తన హృదయంలో మార్పు రావాలి, తన హృదయంలో మార్పు చూడాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలస్యము చేసినాడు. కానీ ఆ స్త్రీ మాత్రము విసుగు చెందలేదు. ఆమె ఈయన దగ్గరికి వస్తే ఈయన కనీసం పలకడం లేదు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఒకవేళ చేస్తే అనాలి, లేకపోతే లేదు పో అని చెప్పాలి. కానీ మౌనంగా ఉండడం ఏంటి అంటే, ఈయన ఏందో స్వస్థపరుస్తాను అనే ఏమైనా ధీమా ఉందా ఈయనకు? ఇదేంటి అని మనం అనుకుంటాం, కానీ ఆమె మాత్రం ఏమీ అనుకుంటలేదు. ఆమె యేసు ప్రభు వారితోనే వెళ్తూ, నా కుమార్తెను కరుణించుము, దావీదు కుమారుడా నా కుమార్తెను కరుణించు అని కేకలు వేస్తూ ఉంది. కేకలు వేస్తూ ఉన్న సందర్భంలో శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, యేసు ప్రభు ఈమెను మనం దగ్గర కేకలు వేస్తూ ఉంది కనుక ఈమెను పంపివేయండి అని అన్నారు. పంపివేయండి అని అన్న సందర్భంలో ఏం జరిగింది అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడినారు. అది పూర్తి విషయం చదువు. అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా. అయితే ఆమె జీవితం ఎలా మారిపోతుంటుంది అని అంటే, ఆ యేసు ప్రభు వారు ఆలస్యము చేసిన కొలది తన హృదయంలో మార్పు వచ్చి, అక్కడ శిష్యులు చెప్పిన మాటను బట్టి ఏమన్నారు అంటే, యేసు ప్రభు వారు అప్పుడు మాట్లాడినారు. ఏమని అంటే, ఇశ్రాయేలీయులని నశించిపోతూ ఉన్న ఇశ్రాయేలీయులని నేను రక్షించడానికి వచ్చిన కానీ ఇలాంటి వారి కొరకు కాదు అని అన్నారు. అంటే పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తమా? అలా జరగదు కదా అని అన్నారు. అన్నప్పుడు ఈ స్త్రీ ఏమన్నదంటే, అవును ప్రభువ, నిజమే ప్రభువ, నేను అలాంటి దాన్ని ప్రభువ, నేను అలాంటి దాన్ని, నా కుమార్తెను బాగు చేయి, నేను కుక్క పిల్లలతో సమానంగా ఉన్నా పర్వాలేదు, కానీ నా కూతుర్ని మాత్రము బాగు చేయి అని వేడుకున్నది. అదే ఆ స్థితిలో మనముంటే ఏమంటాం? ఓహో, ఈయన దగ్గరికి వస్తే ఏమో బాగు చేస్తాడని నేను వస్తే నన్నెందుకు కుక్క పిల్లతో పోలుస్తూ ఉన్నాడు, కుక్క పిల్లతో సమానంగా చేస్తున్నాడు ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆ స్త్రీ అలా అనుకోలేదు. ఆమెలో యేసు ప్రభు వారు ఒక తగ్గింపు గుణాన్ని చూసినాడు. మత్తయి సువార్త 15:27 వచనం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను.
అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. అయితే ఆమెలో తగ్గింపు స్వభావం వచ్చింది. యేసు ప్రభు వారికి విధేయతగా ఉంది. ఆ విధేయత చూపించినప్పుడు తగ్గింపు స్వభావం ఆమెలో వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు ఆమెను పిలిచిన పిలుపు అమ్మా. ఏమన్నారు? అమ్మా అమ్మా అని పిలిచినారు. అమ్మా అని పిలిచి, నీ విశ్వాసము గొప్పది, నీ కూతురు బాగుపడుతుంది అని చెప్పినారు. నీ కూతురు బాగుపడుతుంది అని చెప్పినారు. అలాంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీని రక్షించారు. ఆమె ఏమని ఒప్పుకున్నది? నిజమే ప్రభు అని, కుక్క పిల్లలతో సమానరాలను ప్రభు, నేను దేనికి పనికిరాను, నేను ఎందుకు పనికిరాను అని అన్నది. అమ్మ అని పిలిచేసరికి ఆమె యొక్క హృదయము సంతోషపడింది. ఎందుకు అని అంటే, నన్ను తన అమ్మలా చూసుకుంటున్నారు, అంటే నన్ను నాలో తన అమ్మను చూసుకుంటున్నారు. నేను ఎలాంటి దాన్నైనా పర్వాలేదు, కానీ నేను వీళ్ళ జాతికి చెందిన దానను కాకపోయినప్పటికీ మరి అమ్మ అని పిలిచినప్పుడు మరి ఆ యేసు ప్రభు వారికి ఏమైనా తల్లి అవుతుందా, పినతల్లి అవుతుందా, ఏమైనా తెలిసిన ఆమెనా? ఏది కాదు. కానీ అమ్మ అని పిలిచినారు. ఆ పిలిచిన సందర్భంలో ఆమెకు చాలా సంతోషం అనిపించి, ఈ క్షణం నుండి నేను దేవుని దగ్గరే ఉండాలి, దేవునితోనే ఉండాలి అని ఆమె నిర్ణయించుకున్నది. తన కూతురు కూడా బాగుపడింది. బాగుపడింది. అమ్మ, నీ విశ్వాసము గొప్పది అని చెప్పినాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యం చేసినాడు అని అంటే, ఫస్ట్లో యేసు ప్రభు సువార్త చేసిన పరిచర్యలో చాలా మంది ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉండి ఆయన ఎక్కడ ఉంటే అక్కడనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఏం చేసినాడనంటే, యేసు ప్రభు వారు తన శరీరం గురించి, తన రక్తం గురించి, కల్వరి శిలువలో మాట్లాడే ఆ విషయాన్ని గురించి అక్కడ సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న జనం ఏమనుకున్నారు అంటే, ఈయన శరీరం తినడం ఏంటి, ఈయన రక్తం త్రాగడం ఏంటి, ఇదేంటి కొత్త విషయం, ఇలా మాట్లాడుతున్నారేంటి అని దానిలో ఉన్న లోతైన విషయాన్ని వారు గ్రహించక వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయినారు. అలానే ఈ స్త్రీ కూడా వెళ్ళిపోతుందో ఏమో అని యేసు ప్రభు వారు ఆలస్యం చేసినాడు. ఆయన మౌనంగా ఉన్నారు, ఆయన మాట్లాడలేదు. అమ్మ అని పిలిచినప్పుడు మాత్రము ఆమెలో చాలా సంతోషం కలిగింది. మళ్ళీ మనము ఇంకొక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం అనేసరికి మనకు అక్కడ ఎవరుంటారో అందరికీ తెలుసు కదా. ఎవరుంటారు? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సమరయ స్త్రీ ఎలాంటిది? ఆమె జీవితము ఏం మంచిది కాదు. నలుగురితో కలిసి ఆమె పనిచేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. ఆమెకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్న భర్త కూడా ఆమెతోనే ఉన్నాడు, కానీ ఆమె భర్త కాదు. అలాంటి స్త్రీ అన్నట్టు అలా జీవనం గడుపుతూ ఉంది అని అంటే, ఆమె ఇష్టమైనట్టు, అంటే ఈ భర్త ఇష్టం కాకపోతే ఇంకొక భర్త అన్నట్టు అలా జీవనం గడుపుతూ ఉంది ఆ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి ఏ సమయానికి వచ్చింది అని అంటే, మధ్యాహ్నం 12 గంటలకి. మనమందరం నీళ్లు చేరిన వాళ్ళం ఏ టైంకి చేరుకుంటాము, ఏ టైంకి వెళ్ళే వాళ్ళం? మనమందరము పొద్దున 6:30 నుండి 8:30 వరకు తెచ్చుకునే వాళ్ళము. సాయంత్రం 4:30-5 ఆ టైంలో మళ్ళీ 7 దాకా కూడా తెచ్చుకున్న వాళ్ళం. కానీ ఈ స్త్రీ మాత్రము 12 గంటలకు నీళ్ళు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు స్వార్థ పరిచర్య చేస్తూ ఆ బావి దగ్గరికి వచ్చినారు. అక్కడ వాళ్ళకు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఆకలి అవుతుంది అని వాళ్ళు ఆహారం కొరకు
శిష్యులను ఊళ్ళోకి పంపించినాడు. ఊళ్ళోకి పంపించిన తర్వాత సమరయ స్త్రీతో, అమ్మ కొన్ని నాకు దాహమునకు నీళ్ళు ఇస్తావా అని అడిగినాడు. అడిగిన తర్వాత, మీరు చూస్తేనేమో యూదుల్లాగా ఉన్నారు, మేమేమో సమరయులం, మా నీళ్ళు మీరు ఎలా తాగుతారు అని అడిగింది. అన్న తర్వాత యేసు ప్రభు వారు, నీళ్లు అడిగిన వారు ఎవరో మీకు ఇలా తెలిసేది ఉంటే నీవు ఈ మాట అనేదానివే కాదు. నీవిచ్చే నీళ్లు తాగితే దాహం అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగితే దాహం కాదు, అది జీవజలము అని చెప్తాడు యేసు ప్రభు. జీవజలము అయితే మరి నాకు కూడా ఇవ్వు అని అంటది. అయితే మరి నాకు కూడా ఇవ్వు అన్న తర్వాత నువ్వు ఊర్లోకి వెళ్ళిన తర్వాత నీవు వెళ్ళి నీ భర్తని తీసుకొని రాము అని అంటారు. అన్న తర్వాత యేసు ప్రభు వారు అన్న తర్వాత ఈ స్త్రీ ఏమంటుందంటే, నాకు భర్తలు లేరు. సరే, నిజం ఒప్పుకున్నావు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఆ భర్తలు నీ భర్తలు కాదు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నవాడు కూడా నీ భర్త కాదు, నీవు సత్యమును ఒప్పుకున్నావని యేసు ప్రభు వారు అన్నారు. అన్న తర్వాత అక్కడ కుండ తెచ్చుకున్న ఆమె, నీళ్ళ కొరకు కుండ తెచ్చుకున్న ఆమె ఈమె. నీళ్లు కావాలి ఈమెకు, కుండ బిందె ఏదో ఒకటి తెచ్చుకుంది కదా. ఆ తెచ్చుకున్న బిందెలో ఈ యేసు ప్రభు వారు కొన్ని నీళ్ళు పోస్తే అయిపోతుంది కదా అని ఆమె అనుకోవచ్చు, కానీ అలా ఆమె అనుకోలేదు. అక్కడ ఆమె నిజం ఒప్పుకున్నది అన్ని ఆమెను కించపరచడానికి కాదు, ఆమెను అవమానపరచడానికి కాదు, కానీ ఆమెకు ఆ నీతిని చూయించి, ఆ సత్యంలో ఆమె చేసిన పనులను ఆమె చూయించి, ఆ పనులను ఆ నీతిని ఆమె చూయించి ఆమె జీవితాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆ మాట అన్నారన్నట్టు, నీ భర్తను పిలుచుకొని రాపని లేదు. అయితే యేసు ప్రభు వారు ఆమె జీవితంను మార్చడానికి, అంటే ఎలాంటి ఆమెనైనా కానీ యేసు ప్రభు వారు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కానాను స్త్రీనేమో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది, సమరయ స్త్రీ దగ్గరికి మాత్రం యేసు ప్రభు వారే వెళ్ళినారు. ఎందుకు అని అంటే ఆమెను రక్షించడానికి, ఆమె జీవితాన్ని మార్చి ఆమెను రక్షించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినారు. అక్కడ సందర్భం జరుగుతూ ఉంటున్న సమయంలో ఏం జరిగింది అని అంటే, వారిద్దరి మధ్యలో ఆ సంభాషణ అంతా జరిగిన తర్వాత ఆరాధన ఎవరికి చేయాలి, ఆరాధన ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళు మాట్లాడుకున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఏమన్నారు? ఏమన్నారు? ఆమెను అమ్మా అని పిలిచినారు. ఎలాంటి స్త్రీనైనప్పటికీ ఆమెను అమ్మా అని పిలిచినారు. అదే స్థితిలో మనం మీద ఉండేదంటే ఏమంటారు? అమ్మా, ఈమె ఇలాంటి స్త్రీనా, ఈ స్త్రీని కూడా ఎలా రక్షించడానికి వచ్చినాడా అని అంటాం. కానీ యేసు ప్రభు వారు అలా కాదు, ఆయన దేవుడు కనుక ఆమె వాళ్ళని రక్షించడానికి యేసు ప్రభు వారు బావి దగ్గరికి వచ్చినారు. అమ్మా అని పిలిచినారు. అమ్మా అని పిలిచిన సందర్భంలో ఆమె జీవితం అంతా మారిపోయింది. ఆమె ఏమని అన్నది అని అంటే, ఇక మీదట నుండి నేను ఏ తప్పు చేయను, ఏ పాపము చేయను, నేను యేసు ప్రభుతోనే ఉంటాను, యేసు ప్రభువులు ఆరాధిస్తాను, వాళ్ళ తల్లిలా నన్ను చూసుకున్నాడు కాబట్టి నేను ఇక మీదట నుండి పాపం చేయను అని ఆమె తీర్మానం చేసుకున్నది. ఆమె ఊళ్ళోకి వెళ్ళి అక్కడ ఉన్న జనాన్ని పిలుచుకొని వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఊళ్ళోకి వెళ్ళి నువ్వు పిలుచుకొని రాపో అని మనల్ని అనేది ఉంటే మనం వెళ్తామా? వెళ్ళలేము. నేను పోయి అలా పిలిస్తే నా మాట వాళ్ళు ఇద్దరా? అమ్మో నేను వెళ్ళను అని అనుకుంటాం. కానీ ఆ స్త్రీ అలా అనుకోలేదు. ఊళ్ళోకి వెళ్ళి
జరిగిన విషయం అంతా వాళ్ళకు చెప్పి వాళ్ళని తీసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అక్కడ వాళ్ళు కూడా మారు మనసు పొందినారు, వాళ్ళు రక్షింపబడినారు. అంటే సమరయ స్త్రీని రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చినాడు. కానాను స్త్రీని రక్షించడానికి కానాను స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం, అది చదవకున్నా పర్వాలేదు కానీ ఈమె ఎవరు అంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. ఈ స్త్రీ ఎవరు అంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అని అంటే రిటైర్డ్గా ఎప్పుడో ఎక్కడో చేసిన స్త్రీ కాదు. వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిన స్త్రీ. అబ్బాయి మాత్రం లేచిపోయినాడు, ఆమె మాత్రం దొరికింది. ఆడామె కాబట్టి ఆమె దొరికిపోయింది. అప్పుడు దొరికిపోయినప్పుడు అక్కడున్న జనం ఏమని అన్నారు అని అంటే, యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినా అని అన్నారు కదా, అయితే ఈమెను మనం తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచుదాం. ఎందుకు అంటే ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలి అనే ఉద్దేశంతో వారు ఆ ప్రయత్నం చేసినారు. అయితే ఇంకో నేరం మోపాలి అని అనుకున్నారు. మరి ధర్మశాస్త్రం ప్రకారం అంటే రాళ్ళు రువ్వి రాళ్ళతో కొట్టి చంపాలి అని అంటే అది ధర్మశాస్త్రం ప్రకారం నెరవేర్చడం. మరి కొత్త నిబంధన ప్రకారం నశించుచున్న వాళ్ళని రక్షించడానికి వచ్చినారన్నారు యేసు ప్రభువారు. మరి ఈయనను చంపితే ఎట్లా రక్షిస్తాడు, మరి ఈయనను రక్షించాలి కదా అని అడుగుదామన్న ఉద్దేశంతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ మాటలు పలికినారు. యేసు ప్రభువారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, ముందు చూస్తే నువ్వు వెనుక చూస్తే పోయి అన్నట్టు. ఎందుకు అలా అని అంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన అంటేనేమో మరి నేను చంపేయండి అని అంటారు. చంపేయండి అని అంటే అది నెరవేర్చడం. మరి పాపాలను క్షమించడానికి వచ్చిన అని అన్నావు కదా, మరి దానికి ఏమి పరిష్కారం అని అడుగుదామన్న ఉద్దేశంతో ఆమె తీసుకొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత అందరూ తీసుకొని వచ్చి ఆమె నిలబెట్టినారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నిలబెట్టిన తర్వాత యేసు ప్రభు వారు నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8:6 ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుతూ ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండేది. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయుడని వారితో చెప్పి. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారు, ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉంది. అప్పుడు అన్నారు, వీళ్ళు అడిగినప్పుడు ఈమెను ఏం చేద్దాం, ఇప్పుడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఈమెను ఏం చేద్దామని అడిగినప్పుడు ఆ పట్టు వదలలేదు. తప్పకుండా ఈమెను ఏం చేయాలో చెప్పండి అన్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, సరే మీలో ఎవరు పాపం చేయకుండా ఉన్నారో ఫస్ట్ ఆమె మీద ఒక రాయి వేయండి అని యేసు ప్రభు వారు అన్నారు. యేసు ప్రభు వారు ఆ మాట అన్న తర్వాత వారి యొక్క హృదయాలలో, అంటే వారు చిన్నది కానీ పెద్దది కానీ ఏ తప్పు చేసినా తప్పే. అయితే వారి యొక్క పాపాలన్నీ వాళ్ళకు గుర్తుకు వస్తున్నప్పుడు, అమ్మో నేను ఈ పాపం చేసిన, నేను మాత్రం ఫస్ట్ రాయి వేయను అని అట్లా రాయి కింద పడేసి వెళ్ళిపోయినారన్నట్టు. ఒకరి తర్వాత ఒకరు అట్లనే రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఓహో వాళ్ళందరూ తప్పు చేసినారు, వాళ్ళందరూ పాపం చేసినారు కాబట్టి వాళ్ళు అంటే మనం అనుకోవచ్చు, అక్కడ నిలబడిన స్త్రీ కూడా అనుకోవచ్చు. ఏమని అంటే, నేనేమో రిటైర్డ్గా దొరికిన స్త్రీని, దొరికిన దొంగను, ఈ ఇల్లు మాత్రమే దొరకని దొంగ, అందుకొరకే ఒక్క రాయి కూడా వేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అని ఆమె అనుకున్నది. అనుకున్న తర్వాత వీళ్ళైతే వెళ్ళిపోయింది అని అనుకోని ఆమె కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఆమె ఏం ఆలోచిస్తుంది అని అంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, వీళ్ళందరూ పాపులు, కానీ
ఈయన మాత్రం యేసుకు మాత్రం ఖచ్చితంగా అర్హత ఉంది. ఏంటిది? నన్ను శిక్షించడానికి ఆయనకు అర్హత ఉంది. ఆ అర్హత ఉంది కాబట్టి ఆయన శిక్షిస్తే శిక్ష భరిస్తా, లేదు పో అని చెప్తే ఇక మీదట నుండైనా నేను జాగ్రత్త పడతా. అంటే ఈ పాపం చెయ్యను, ఇలా పాపం చేయను అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు తనెత్తి చూసి, అమ్మ, ఎవరు నిన్ను శిక్షించలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదా అని ఆమెను అడిగినప్పుడు ఎవరు శిక్షించలేదు ప్రభు అని చెప్పింది. సరే, వాళ్ళు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక మీదట నుండి నువ్వు ఏ పాపము చేయకు, ఏ పాపము చేయకు అని అప్పుడు అమ్మా అని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపులో, అమ్మ, ఇలాంటి దరిద్రాలైన నన్ను, ఎందుకు పనికిరానటువంటి దానినైనా నన్ను అరే అమ్మా అని పిలిచాడు, ఇది ఏమి పరిస్థితి అని ఆమె ఆలోచన చేసుకొని ఇక మీదట నుండి నేను పాపం చేయను అని ఆమె తీర్మానం చేస్తుంది. ఆమె తీర్మానం చేస్తుంది. ఎంతమంది స్త్రీలైనను? ముగ్గురు. నా స్థితి ఏంది, నా గతి ఏంది, నేను ఎలాంటి దానంటే నా పరిస్థితి ఏంది, నన్ను ఆయన అమ్మ అని పిలవడమా, ఆ అమ్మ అని పిలిచిన పిలుపులో ఏ చిన్న దోషంలో ఉన్నప్పటికీ వారు తప్పు చేసిన వారు తప్పే, కానీ నన్ను మాత్రం ఆయన అమ్మ అని అన్నారు. అమ్మ అన్న పిలుపు ద్వారా తన అమ్మను నాలో చూస్తున్నాడు కాబట్టి నేను ఇక మీద నుండి పాపం చేయను అని ఆ స్త్రీ అనుకున్నది. మనమైతే ఏంటి అంటే యేసు ప్రభువారు అలాంటి పాపాత్ములనైనా క్షమించడానికి, రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆ స్త్రీలను అమ్మ అని పిలిచి వారిని రక్షణలోకి తెచ్చి వారిని రక్షించినాడు. అయితే మనం ఇంకొక స్త్రీ గురించి నేర్చుకుంటాం. మనము ఇంకొక స్త్రీ గురించి నేర్చుకున్నాము. అంటే మగ్దలేని మరియ అంటే బైబిల్లో ఎంతో మంది మరియలు ఉన్నారు. యేసు ప్రభు తల్లి అయిన మరియ, కొట్ల భార్య అయిన మరియ, అదేవిధంగా మన కొట్ల భార్య అయిన మరియ, చాలా మంది మరియలు మనకు కనబడుతూ ఉంటారు. 7 వేల పట్టిన మరియ కూడా అక్కడ ఉంది. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఈ సందర్భం ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియు పెద్దలక్కడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉంది, చాలా ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తుంది అని అంటే, నా ప్రభువు మీరు అక్కడున్న తోటమాలి నా ప్రభువును నువ్వు ఎత్తుకొని పోయినావా? ఒకవేళ ఎత్తుకొని పోతే నాకు చెప్పు, నాతో చెప్పు, ఎక్కడ పెట్టినో చెప్పు, నా ప్రభువుని నేను ఎత్తుకొని పోతా, నా ప్రభువు నాకు కావాలి అని ఆమె ఏడుస్తూ ఉంది. మరి చనిపోయినప్పుడు అంటే వాళ్ళ ముఖం కనబడదు, వాళ్ళు మనకు కనబడరు అని మనం చాలా ఏడుస్తాం. కానీ ఇవి మాత్రం చనిపోయి తిరిగి లేచిన తర్వాత సమాధిలో యేసు కనబడడం లేదు అని ఆమె చాలా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్న సందర్భంలో యేసు ప్రభు వారు అమ్మ అని పిలిచినారు. అమ్మ అని పిలిచినప్పుడు ఆమె ఆ మాటను అంటే యేసు ప్రభు వారు అని ఆమె గ్రహించలేదు. మళ్ళీ ఏడుస్తూనే ఉంది. సరే, మళ్ళీ ఏడుస్తూనే ఉంది. నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి, ఎక్కడ పెట్టినారో చెప్పండి, నేను ఎత్తుకొని పోతా, నాకు కావాలి అని ఏడుస్తూనే ఉంది. కన్న తల్లి బిడ్డ కొరకు ఏ రీతిగా రోధిస్తూ ఏడుస్తూ ఉంటుందో ఆ మరియమ్మ మగ్దలేని మరియ ఆ రీతిగా వెతుకుతూ ఏడుస్తూ ఉంది కనుక అప్పుడు యేసు ప్రభు వారు అమ్మ అని పిలిచినారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు అమ్మ అని పిలిచినారు. యేసు ప్రభు వారు అమ్మ అని పిలిచినప్పుడు అప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే ఆ యేసు ప్రభు వారి మాటను ఆమె
గుర్తుపట్టింది. యేసు ప్రభు వారి మాటను ఆమె గుర్తుపట్టింది. అప్పుడు ప్రభువ యేసు ప్రభు వారిని గుర్తుపట్టి అమ్మ అని పిలిచినప్పుడు నా స్త్రీని అప్పుడు గుర్తుపట్టి ఏం చేసినాడు అని అంటే మత్తయి గుర్తుపట్టినారు. మనం నేర్చుకున్న స్త్రీలలో ఎంతమంది అంటే ఫస్ట్ కానాను స్త్రీ, అన్య జాతికి చెందిన స్త్రీ, రెండవది సమరయ స్త్రీ, మూడవది వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, నాలుగవది మగ్దలేనే మరియ. ఇప్పుడు మనము ఇది ఎవరికి ఎట్లా నేర్చుకున్నాము అని అంటే యేసు ప్రభువు తన తల్లినే కాకుండా ఇంకా ఎవరెవరిని అమ్మ అని పిలిచారో ఆ పిలుపును గురించి మనము ఇప్పుడు నేర్చుకున్నాము. రెండవదిగా తన తల్లి అయిన మరియమ్మను పిలిచినప్పుడు యేసయ్య యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని దాంట్లో మనం చూసుకున్నాము. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము అనగానే ఏం గుర్తుకొస్తుంది? కానాను పెళ్లి. అయితే కానా పెళ్లిలో యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. ఆయన తల్లి కూడా అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత మరియమ్మ గారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసయ్య ఈ పెళ్లిలో మాత్రం ద్రాక్షారసం అయిపోయింది, మీరు ద్రాక్షారసం చేయాలి అని అడిగింది అన్నమాట. ఆ అడిగిన సందర్భంలో అమ్మ నాతో నీకేం పని, నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నాతో నా సమయం ఇంకా రాలేదు కదా, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా అడుగుతూ ఉన్నావు అని ప్రభు వారు తన తల్లి మీద కోపపడినారు. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఏమనుకుంటాం చెప్పండి? ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఏమనుకుంటాం? ఏంది నా కొడుకని నేను ఏదో ఇది చేయి బిడ్డ నేను అడిగితే నాతో నీకేం పని అని అంటున్నాడు ఏంది అని అనుకుంటాం. కానీ మరి అలా అనుకోలేదు. యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారు అని అంటే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న 3వ రోజు జరిగిన ఈ సందర్భం. అంటే యేసు ప్రభు వారు ఇంకా ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేయాలి అని అంటే 3.5 సంవత్సరాలు పరిచర్య చేయాలి. ఆ పరిచర్యలో ఆయన కల్వరిగిరి శిలువలో తన రక్తాన్ని గురించి తన అంటే దేహాన్ని గురించి బల్లని గురించి మనం మాట్లాడుకుంటాం కదా, దాని విషయమై ఆయన ఆలోచించుకుంటూ ఆ ద్రాక్షారసము అనేసరికి యేసు ప్రభు వారికి అది గుర్తుకొచ్చి అమ్మ నా సమయం ఇంకా రాలేదు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు నాతో నీకేం పని అని యేసు ప్రభు వారు ఆమెను అన్నారు. యేసు ప్రభు వారు అన్నారు కానీ ఆమెను కించపరచడానికి కానీ అవమానపరచడానికి కానీ తల్లిని దూషించడానికి కానీ అన్న మాట కాదు అది. అదే అట్లనే అని ఉంటే ఆయన ఆ నీళ్లలో ద్రాక్షారసంగా చేసేవారు కాదు. కాబట్టి తల్లి మాట విన్నారు, కానీ సమయం రాలేదమ్మా నాతో నీకేం పని అని అన్నారు. యేసు ప్రభు వారు ఒకానొక దినాన ఏం చేసినాడంటే తన ఇంటికి వెళ్ళినాడు. తన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు వస్తున్నారు అంటే ఆయనతో చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళేసరికి యేసు ప్రభు వారు వారికి స్వార్థ ప్రకటిస్తూ వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటున్న సమయంలో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సహోదరులు ఏమని అన్నారు అంటే యేసు ప్రభు వారిని మా అన్నయ్యకు మతి చెల్లించింది అని అన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడు వెలుపల నిలిచి ఉంది. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని
వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా అన్నయ్యకి మతి చెల్లించింది అన్న తర్వాత యేసు ప్రభు వారికి కోపం వచ్చి ఆయన ఏం చేసిందంటే అక్కడ నుండి లేచి సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో వీళ్ళు ఏమన్నారు, మా అన్నయ్యకి మతి చెల్లించింది అని అన్నారు. ఆ మాట అనేసరికి యేసు ప్రభు వారు వెళ్ళిపోయినారు అన్న సందర్భము. అది ఆ సమయంలో మరియమ్మ అక్కడ ఇంట్లో లేదు కావచ్చు, బయట ఉంది కావచ్చు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా తల్లితో చెప్పిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందంటే తన తమ్ముళ్ళను సహోదరులను పట్టుకొని యేసు ప్రభు వారు ఉన్న చోటికి వెళ్ళినారు. యేసు ప్రభు వారు ఉన్న చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్న ఆ టైంలో ఒక వ్యక్తి బయటికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ సహోదరులు అక్కడ ఉన్నారు. ఉంటే వాళ్ళు వచ్చి ప్రభు మీకోసం మీ తల్లి మీ సహోదరులు వచ్చి ఉన్నారని ఆమెతో వాళ్ళతో చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు ఏమని అంటారు అంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని అంటే అప్పుడు అన్నలకు ఎలా కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది. చూడు మీ అన్నయ్య మీ అన్నయ్య మీ అన్నయ్య అంటారు. ఇప్పుడు చూడు అన్నయ్య ఎలా మాట్లాడారు, ఎవరు మీ అవ్వ, ఎవరు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని అన్నారు. చూసినవా, అన్నయ్యతోని సహవాసంగా ఉండాలి అని నువ్వు అంటావు, కానీ అన్నయ్య ఎలా అన్నారో చూసినవా, వాళ్ళెవరు వీళ్ళెవరు వీళ్ళతో నాకేంటి అన్నట్టు అలా మాట్లాడినారు. అదే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిందనుకో, వచ్చినప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఏమంటాం, వద్దమ్మా ఇలా చేయకూడదు అని అంటాం. అదే మన ఇంట్లో వాళ్ళు చేస్తారనుకో గట్టిస్తామా లేదా, అలా చేయద్దు చేస్తే తప్పు కదా అని అంటాం కదా. అట్లా యేసు ప్రభు వారు ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని అన్నది అని అంటే, ఈ సహోదరులు ఏమన్నారు, మా అన్నయ్యకి మతి చెల్లించింది అని అన్నారు కదా. ఆ మతి చెల్లించిన విషయం వీళ్ళు అనడానికి వీళ్ళు యేసు ప్రభు అంటే దేవుల్లో ఉంటే వీళ్ళు ఆ మాట అనకపోతారు కదా. అందుకొరకు అమ్మ, నీలో ఏమైనా తప్పు ఉంటే సరి చేసుకో అమ్మా, నీవు పరిశుద్ధురాలవు, నేను పరిశుద్ధుడను, తండ్రి పరిశుద్ధుడు, మరి నా తర్వాత వచ్చిన నా సహోదరులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి అంటే నీ పెంపకంలో అంటే క్రమం లేదు, నీవు వాళ్ళను సరిచేయి అంటే ఆమెలో బాగా తప్పు ఏదో ఉంది అన్నట్టు కాదు, కానీ చిన్న ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని తమ్ముళ్ళను అంటే దేవుళ్ళో నడిపించే ప్రయత్నం చేయమ్మా. తమ్ముళ్ళు మీరు నేను అందరం కలిసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగానే మనము ఉండాలి. కాబట్టి వాళ్ళను మంచి క్రమశిక్షణలో పెంచు. ఆ మంచి క్రమశిక్షణలో పెంచేదంటే వాళ్ళు ఈరోజు నన్ను అంత మాట అనేవాళ్ళు కాదు కదా అని యేసు ప్రభు వారు తన తల్లితో తన సహోదరులతో అన్నాడు. అయితే ఈ రెండు సందర్భాల్లో యేసు ప్రభు వారు తన తల్లిని ఏమన్నారు, గద్దించినట్టు మాట్లాడినారు. ఎందుకు అంటే నా సమయం ఇంకా రాలేదు, ద్రాక్షారసం చెయ్యి అని అన్నారు. దాని విషయంలో మళ్ళీ ఇక్కడ తన సహోదరులు మా అన్నయ్యకు మతి చెల్లించింది అన్న విషయంలో ఆ రెండు విషయాల్లో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా సహోదరులు అయితే నాతోనే ఉంటారు కదా అని దాన్ని దృష్టాంతంలో పెట్టుకొని యేసు ప్రభు వారు ఆ మాట అన్నారు. యేసు ప్రభు వారు చనిపోతూ ఉన్న సమయంలో ఆ శిలువ దగ్గర ఎవ్వరూ రాలేదు. ఎవరు తన సహోదరులు రాలేదు, యోసేపు కూడా అక్కడ కనబడినట్టుగా మనకు లేదు, కనిపిస్తలేదు. ఎట్లా ఆయన తన సహోదరుడు మరణిస్తాడు అని ఆమె తన కుమారుడు చనిపోతాడు, ఎట్లయినా చనిపోయే పరిస్థితిలో ఆయన నేను అక్కడికి వెళ్ళాలి, నేను లాస్ట్
కానీ సహోదరులకు మాత్రం లేదు. వాడు మరణిస్తే మరణించండి, చెప్తే చావండి, కానీ నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తే ఇంకా నువ్వు మా దగ్గరికి రావద్దు, నిన్ను చూడడానికి మేమే కదా కొడుకున్నాం, వాడైతే ఎట్లా చెప్పుకుంటుండు కదా అని అదొక చర్చ వాళ్ళ దగ్గర జరిగే ఉంటుంది. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారి దగ్గరికి మరియమ్మ వచ్చే సందర్భంలో ఇదంతా జరిగే ఉంది. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు వాళ్ళ అన్నయ్యలు రాలేదు అక్కడికి, కాబట్టి యేసు ప్రభు వారు తన శిష్యునికి అప్పగించాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన శరీరం అంతా రక్తము కారుతుంది, తన తలలో నుండి కూడా రక్తం కారుతుంది, దేహం అంతా కూడా రక్తసిద్ధమైన స్థితిలో ఉంది, తలకు దెబ్బ తాకింది అని అంటే ఆయన చూడడానికి కూడా కన్ను తెరవడానికి కూడా ఆయన అవకాశం లేదు. అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు వారు తన తల్లిని చూచి వెతుక్కొని తల్లి యొక్క బాధ్యతను అప్పగించినాడు. తనకు దెబ్బ తాకినప్పుడు ఎలాంటి పరిస్థితి అది అలాంటి పరిస్థితులు ఉండి కూడా యేసు ప్రభు వారు తన తల్లిని వెతుక్కొని తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నాడు. వాళ్ళని వెతుక్కున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యునికి తన యొక్క బాధ్యతను అప్పగించినాడు. అప్పగించడానికి అక్కడ తన సహోదరులు రాలేదు, కాబట్టి నేను తప్పకుండా యోహానుకు అప్పగించాలి అంటే ఆ యోహాను ఎక్కువగా ప్రేమించేవాడు కూడా. అలాంటి పరిస్థితిలో కూడా యేసు ప్రభు వారు తన తల్లిని వెతుక్కొని అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినాడు. తర్వాత శిష్యుని చూసి ఇదిగో మీ తల్లి అని చెప్పినాడు. ఆ గడియ నుండే ఆయనను తన ఇంట్లో చేర్చుకునేవాడు. అదే కన్న పిల్లలు అక్కడ ఉంటే యేసు ప్రభు వారు ఆ యోగానికి అప్పగించేవాడు కాదు కదా. అయితే ఆమె యొక్క పెంపకంలో ఏదో ఒక తప్పు జరిగింది. దేవుని నమ్ముకున్న వారు కాదు. దేవుడు మరియు పరిశుద్ధురాలే, మరియు యేసు ప్రభు వారిని కనడానికి ముందు ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు. కానీ ఆ పిల్లలు మాత్రము ఆ మాట విన్నట్టుగా అక్కడ మనకు లేదు, కనబడలేదు. కాబట్టి యోగానికి ఆ విషయాన్ని తల్లి యొక్క బాధ్యతను అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. అంటే సహోదరులు ఉన్నారా అని మనము అంటే యేసు ప్రభు వారికి అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారా అని అంటే యేసు ప్రభు వారే ఫస్ట్. కనుక తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మాత్రమే ఉంటారు, అక్కలు, అన్నలు ఉండరు. యోహాను సువార్త, మత్తయి సువార్త 1:24-25 వచనాలు. అంటే ఆమె కన్యగానే ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చుతాడు. ఆ గర్భం దాల్చినప్పుడు మరియను రహస్యంగా విడనాడాలి అనే ఉద్దేశం యోసేపు గారికి వచ్చినప్పుడు దేవదూత ఆదేశం ప్రకారం నీవు తప్పకుండా నీ భార్యను నువ్వు చేర్చుకోవాలి అని అక్కడ చెప్పినారు. అంటే వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పరిచినారు కాబట్టి అంటే ప్రధానము అయింది అంటే అక్కడ వాళ్ళకు వివాహము అయినట్టే. కాబట్టి ఆమె గర్భం దాల్చినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి నీవు ఆమెను విడనాడద్దు, ఆమెను చేర్చుకోవాలి అని అన్నారు. ఆ చేర్చుకున్న తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క పెంపకంలో కూడా ఈ తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నాడు యోసేపు. వాళ్ళను అంటే వారికి కావలసిన అవసరతలన్నింటినీ తీర్చడానికి కూడా యోసేపు గారు అంగీకరించినారు, సంరక్షించినారు. తన భర్తగానే ఉన్నారు.
చేసినప్పుడు అంటే గ్రీక్ భాషలో వేరే రకంగా ఉన్నది. అంటే బ్రదర్స్ సిస్టర్స్ అంటే బ్రదర్స్ అంటే అన్న లేక చెల్లె, సిస్టర్స్ అని అంటే అక్క లేక చెల్లెలు. అయితే ఆ రకంగా ఉంది కాబట్టి బైబిల్ మాత్రం ఖచ్చితంగా యేసు ప్రభు వారికి సహోదరులు సహోదరులు ఉన్నారు అని చెప్పుతుంది. కానీ అన్నలు అక్కలు లేరు. అంటే సమాజం అలా అనుకుంటుంది కానీ వాళ్ళకు అన్నలు అక్కలు లేరు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మాత్రమే యేసు ప్రభు వారికి ఉన్నారు. ఇప్పుడు ఈ సహోదరులు ఎప్పుడు రక్షింపబడినారు అని అంటే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14 వచనాలు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎప్పుడు వచ్చినారు? యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తన సహోదరులలో మార్పు వచ్చింది. తన సహోదరులకు అంటే వీళ్ళందరూ కలిసి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన వాళ్ళకు వారిలో అప్పుడు మార్పు వచ్చింది. అంటే అదే సమయంలో వాళ్ళలో మార్పు ఉండి వాళ్ళందరూ మంచిగా ఉండేది ఉంటే యేసు ప్రభు వారు యోహానుకు అప్పగించేవారు కాదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఆయన సహోదరులు యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. అయితే అక్కడ ఆయన సహోదరులు వచ్చి నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఈ ప్రాంతంలో ఉండకు, నువ్వు వేరే గ్రామానికి వెళ్ళిపో అని వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళలో రక్షణ ఉండే వాళ్ళు యేసు ప్రభు వారిని ఆ మాట అనేవారు కాదు. యేసు ప్రభు వారు ఏం చేసినారు అంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్చినారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అయితే మనము దేవుడు అనుగ్రహించే దేశంలో మనం ఉండాలి అని అంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించే వారంగా ఉండాలి. సన్మానించడము అని అంటే వాళ్ళకు ఏమైనా కొత్త బట్టలు తెచ్చి బిర్యానీ తెచ్చి దామదా అని అలా సన్మానించడము కాదు. కానీ ఉన్న పాటున ఉన్న స్థితిలోనే వాళ్ళకు నువ్వేం తింటున్నావో అదే పెట్టి ప్రేమగా పెడితే అదే సన్మానించడం. వాళ్ళు అదేవిధంగా తల్లిదండ్రులను సన్మానించాలి. అదేవిధంగా శారీరక తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు అంటే ఎవరు? మన పాస్టరయ్య గారు. అలాంటి వాళ్ళను కూడా మనము ప్రేమగా చూడాలి. వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. వాళ్ళను బాధ పెడుతూ ఉంటున్నామంటే మనము యేసు ప్రభు వారిని బాధ పెట్టినట్టే, ఖచ్చితంగా పెట్టినట్టే. నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. అయితే మన తల్లిదండ్రులను మనం కొట్టకూడదు. వాళ్ళను కొడితే మనం ఖచ్చితంగా నిశ్చయంగా చచ్చిపోతామని బైబిలే చెప్తుంది.
కాబట్టి మరణ శిక్ష ఉంటుంది. అందుకొరకు మన తల్లిదండ్రులను మనము జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకు మనం భయపడాలి. ఎందుకు అంటే వారు కానీ పెంచినారు ఒకటి, వాళ్ళు ఏమి చెప్పినప్పటికీ మన మంచి కొరకే చెప్తారని మనం గ్రహించాలి. కానీ వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. చేస్తే ఏమొస్తుంది అంటే శాపం, శిక్ష, మరణ శిక్ష. మన తల్లిదండ్రులకు మనం భయపడాలి. మన తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యము చేయకూడదు. మన తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యము చేయకూడదు. చచ్చిపోయిన తర్వాత మనం ఎన్ని కథలు అంటే 10 మేకలు 5 మేకలు కింటాలుగా మన చికెన్ తెచ్చి మటన్ తెచ్చి ఏమి చేసినప్పటికీ ప్రయోజనం లేదు. ఉన్నప్పుడు వాళ్ళతోని ప్రేమగా ఉండాలి, వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా చూసుకోవాలి మనం. అదే జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా సామెతల గ్రంథంలో ఒక మాట రాసి పెట్టినారు. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అయితే మన తల్లిదండ్రులు ఏది చెప్పినప్పటికీ వాళ్ళు మనకు మంచి విషయాలే చెప్తారు అని వాళ్ళను మనం నిర్లక్ష్యము చేయకూడదు. వాళ్ళను సంతోష పెట్టాలి. అంటే ఎలా సంతోష పెట్టాలి అని అంటే, వాళ్ళకు ఆస్తి ఉంది, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, కానీ ఒక అనాథ ఆశ్రయంలో ఉంచి మా అమ్మని నేను బాగా చూసుకుంటున్నా అంటే అది బాగా చూసినట్ట కాదు కదా. అయితే ఆ అమ్మ నీతోనే ఉండి నీవు తినేది ఏదో కొంచెం ముద్ద కారంతోనైనా పర్వాలేదు, అలాంటిది పెట్టి ఆమెతో నీవు ఉండి నీ సమయాన్ని కొంచెం ఆమెతో గడిపితే అప్పుడు ఆమెకు సంతోషం. ఆమెను నువ్వు ఆనందపరిచిన వ్యక్తిగా ఉంటావు. నీ తల్లిదండ్రులను ఆనందపరచాలి అని అంటే నీ పనుల మీద నువ్వు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు నాకే తీరడం లేదు ప్రభు, నేను ఇక్కడ నా తల్లిదండ్రులను చూసుకోవాలి, అందుకనే వాళ్ళను అనాథాశ్రయంలో ఉంచుతున్నామని మనమంత ఈజీగా అని అనుకుంటాం. కానీ అలా మనము చూసుకోకూడదు. వాళ్ళను సంతోష పెట్టాలి అని అంటే వాళ్ళు మనతోనే ఉండాలి. వాళ్ళు అంటే మనం చచ్చిపోయే వరకు కూడా, అంటే వాళ్ళు చనిపోయే అంతం వరకు కూడా మనతోనే ఉండాలి. వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, నా పిల్లలతోని, నా మనవలతోని, నా మనవరాలతోని మాట్లాడాలి అనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అందుకొరకే వాళ్ళను ఇక మీద నుండైన అనాథ ఆశ్రయాలలో చేర్పించకండి. మన దగ్గర లేదు ఇంకా అట్లా, కానీ సిటీలో మాత్రం కంపల్సరీ అలానే చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ మనము ఏ విషయం నేర్చుకున్నాము అని అంటే, యేసు ప్రభు వారు తన తల్లినే కాకుండా ఎవరెవరిని అమ్మ అని పిలిచారో ఆ విషయాన్ని నేర్చుకున్నాను. ఆ విషయాలు, ఆ సందర్భాల్లో ఏమేమి ఉన్నాయి? కానాను స్త్రీ, సమరయ స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, మగ్దలేని మరియ. ఇప్పుడు రెండో అంశానికి వస్తే, యేసు ప్రభు వారు తన తల్లిని పిలిచిన సందర్భంలో ఆయన తన యొక్క ద్రాక్షారసాన్ని రొట్టెను జ్ఞాపకం చేసుకొని ఆ తల్లిని అలా మాట్లాడినాడు. కానీ తల్లిని బాధ పెట్టడానికి, కించపరచడానికి, అవమానపరచడానికి ఆయన ఉద్దేశంతో ఆమెను ఎందుకమ్మా నాతో నీకేం పని అని అనలేదు. అన్నాడు అని అంటే ఆ విషయం, ఈ శిలలో కార్చవలసిన రక్తం ఉంది కాబట్టి దాన్ని సాదృశ్యంలో ఉంచుకొని ఆయన ఆ మాట అన్నారు. యోహాను గారికి ఎందుకు వీళ్ళని అప్పగించినారు అని అంటే, ఆ సమయంలో తన సహోదరులు అక్కడ లేరు, శిల దగ్గర లేరు కాబట్టి ఎవరికో ఒకరికి అప్పగించాలి కదా. ఆయనైతే దగ్గర ఉండడం లేదు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి నా తల్లి యొక్క బాధ్యతను నేను
నెరవేరుస్తారు అని తాను ప్రేమించిన శిష్యునికి యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించినారు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిన మాట ప్రకారము యేసు ప్రభు వారు చేసినారు. దేవుడు ఈ వాక్యంలో దీవించి కాపాడు.